అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫరూక్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. సాక్షి టీవీ వారు జిమ్మిక్కులతో జనాన్ని ఎక్కువగా వచ్చేటట్లు చూపించారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే లైవ్లో గ్రాఫిక్స్ ఎట్లా చేయగలుగుతారు అనేది, మరి ఎట్లా సాధ్యం అవుతుంది అనేది నాకు ఇంకా ఇప్పటికీ అర్థం కావడం. జిమ్మిక్కులు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి టీంకి అలవాటు, వాళ్ళ పార్టీ నాయకులకి అలవాటు. లేని జనాల్ని ఉన్నట్టుగా చూపించుకుంటూ ఏదో చంద్రబాబు నాయుడికి తండోపతండాలుగా జనాలు వస్తున్నట్టుగా వాళ్ళు భ్రమ కల్పించాలని చెప్పేసి ఒక ప్రయత్నం. నిజంగా జనాలు వచ్చేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉండింటే శ్రీనివాస్ రాజ్ థియేటర్ సెంటర్లో మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు. రాజ్ థియేటర్ సెంటర్లో మీటింగ్ పెట్టుకుంటే కూడా జనాలు కరువైనటువంటి పరిస్థితి. కనీసం ఆ రోజు 2000 మంది, ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చేసి నంద్యాలలో మీటింగ్ పెడితే 2000 మంది లేనటువంటి పరిస్థితి. ఫరూక్ గారు వాళ్ళ ఆస్తుల్ని ఉచితంగా ఇచ్చిందంటే పెద్ద కుటుంబంలో ఉచితంగా ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఫరూక్ గారు ఇచ్చినటువంటి రాజ్ థియేటర్కి వారు దాదాపు 1,42,02,990 రూపాయలు తీసుకోవడం జరిగింది. అంటే డబ్బులు తీసుకోవాలి అంటే ఇది నాకు తెలిసి రాజ్ థియేటర్ అంతకంటే తక్కువకే ఫరూక్ గారు కొన్నారు అని చెప్పేసి నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. నాకు తెలిసిన, ఎందుకంటే ఆ రోజు చాలా మందికి కూడా వాళ్ళు అమ్మనికి ప్రయత్నం చేసినప్పుడు మార్కెట్ రేట్ కూడా వాళ్ళు చెప్పిన దాన్ని దీనికంటే తక్కువ ఉందనే మనకు తెలుస్తుంది. అంటే ఈ రోజు మిగిలిన ల్యాండ్ అంతా కూడా ఫరూక్ గారికి అదొక అంటే మిగిలిపోయినట్టే. సో నేనే దానికి గురించి వరకు మాత్రం ఎక్కువ రేటు కూడా తీసుకున్నాను. పక్కనున్న వాళ్ళకి తక్కువ రేటు ఇస్తుంటే వాళ్ళందరూ గోల చేసి ఆ రోజు వాళ్ళందరూ వాళ్ళు ఇదేంటి ఎజిటేట్ చేస్తే వాళ్ళకు కూడా దాని తర్వాత వాళ్ళని కన్సిడర్ చేశారు. కానీ ఇంకా చాలా మందికి ఆ రోజు కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల. తర్వాత మేము వెళ్ళేసి దాదాపు 25 కోట్ల రూపాయలని ఇప్పించడం జరిగిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే నంద్యాల సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పలేదా అంటే, నంద్యాలలో ఏం చేసినామని చెప్పేసి మేము చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది. నంద్యాలని జిల్లా చేయడం కానివ్వండి, నంద్యాలకి మెడికల్ కాలేజ్ తీసుకురావడం కానివ్వండి, నంద్యాలకి అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టడం కానివ్వండి, నంద్యాల హాస్పిటల్ని డెవలప్మెంట్ చేయడం కానివ్వండి, నేషనల్ హైవేలు తీసుకురావడం కానివ్వండి, అమృత్ పథకాన్ని మనం పూర్తి చేసేసి ప్రజలకి నీళ్ళు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా పార్కులు కట్టడం కానివ్వండి, సో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, దాని తర్వాత గ్రామాన రోడ్లు, డ్రైన్లు, వార్డుల్లో రోడ్లు, డ్రైన్లు, సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎంతో చేశామని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం. ఈరోజు ఫరూక్ గారు ఎంతసేపు ఉన్నా సరే అభివృద్ధి జరగలేదని చెప్పేసి మాట్లాడతారు. కానీ మేము ఇది చేశామంటే దాని గురించి మాట్లాడడానికి వారికి, అంటే వారు ఏం చేశారు, వారి హయాంలో ఏం చేశారో చెప్పమంటే నేను చాలా చేశాను, నా గురించి పుస్తకాలే రాసినారు, లేకపోతే నేను ఇంత అభివృద్ధి చేశాను అని చెప్పేసి అంటున్నారే తప్పితే ఏం అభివృద్ధి చేశారో చెప్పండి అని చెప్తే మాత్రం ఇప్పటిదాకా ఒకరోజు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన హయాంలోనే ఇక్కడ నంద్యాలలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది, ఆయన హయాంలోనే ఇక్కడ ఉన్నటువంటి నూలు మిల్లు మూతపడింది. అక్కడ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే కనీసం వాళ్ళకి ఆ ఎంప్లాయీస్కి న్యాయం కూడా చేయలేకపోయారు. ఆ ఎంప్లాయీ వర్షాభావ పరిస్థితుల మీద సీఎం గారు మాట్లాడినారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం చేపడితే అప్పుడు వర్షాలు ఉండవు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన మీటింగ్లో చెప్పడం జరిగింది. సో అదే విషయాన్ని ప్రజలు కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్షాలు పడతాయా పడవా. కానీ ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేయాలనుకుంటున్నప్పుడు నాకు తెలిసి పొత్తు టీడీపీ, బీజేపీ అండ్ జనసేన మధ్యలో ఉంది. కానీ నంద్యాలలో మాత్రం టీడీపీ, జనసేన ఒక లోగోస్ లేకపోతే వాళ్ళ పార్టీ సింబల్లే కనపడుతున్నాయి, కానీ బీజేపీ సింబల్ వేసుకోలేనటువంటి పరిస్థితి. మరి స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయ నాయకులు, స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నీ చెప్పగలిగినటువంటి వ్యక్తులు మరి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎందుకు ఆ కండువా వేసుకోలేకపోతున్నారు, ఎందుకు పొత్తులో ఉన్నామని చెప్పుకోలేకపోతున్నారు, ఎందుకు కనీసం
మీ బ్యానర్ల మీద కానివ్వండి, లేకపోతే మీ సోషల్ మీడియా మీద కానివ్వండి, కనీసం వాళ్ళ ఫోటోలు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ సింబల్ కూడా ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? ఒంటరిగా రాలేకపోయినటువంటి పరిస్థితి, కూటమిని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి, కూటమిలో పార్ట్నర్స్ అందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జనసేన కావచ్చు, బీజేపీతో కలిసి వస్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో అర్థమవుతుంది. ఇదే కాకుండా మళ్ళీ లోపల కాంగ్రెస్ వారితోటి ఒక ఒప్పందం, లేకపోతే సిపిఐ సిపిఎం వాళ్ళు అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు ఒక్క మనిషి మీద ఇన్ని పార్టీలు వస్తున్నాయంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో, ఎంత వారి పరిపాలన ఎంత బాగుందో, ప్రజలు ఎంత మెచ్చుకున్నారనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. సో రానున్న ఎన్నికల్లో 100% వైఎస్ఆర్సీపీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. అండ్ నంద్యాలలో కూడా 100% వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేయడం ఖాయం. మంచి భారీ మెజార్టీ తోటి మళ్ళీ మేము వైఎస్ఆర్సీపీ జెండాని నంద్యాలలో ఎగిరేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.